శ్రీ కృష్ణాయ నమః. ఈరోజు గోకులాష్టమి. ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఆదోనిలోని కారుణ్యపేట యందు శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం నందు అనేక పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి ప్రారంభించబడినాయి. ఉదయం గోపూజ జరిగింది. గోపూజ తర్వాత అభిషేకం జరిగింది. అభిషేకం తర్వాత పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఆ తర్వాత ఈ మధ్యాహ్నం వచ్చి ఉదయం నుంచి అనేక భక్తులు రావడం జరుగుతుంది దేవాలయంలో. అనేది ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి భోజన కార్యక్రమం జరుగుతుంది. ఈ కృష్ణాష్టమి సందర్భంగా ప్రతి సంవత్సరం మేము సుమారుగా 20-30 సంవత్సరాల నుంచి ఈ రథోత్సవాన్ని కూడా జరుపుతున్నాము. ఇది చాలా పురాతనమైన దేవాలయము. ఇక్కడ మనము ప్రజాక్షేమం కోసం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ దైవ కార్యాన్ని మేము చేపడుతున్నాము. శ్రీకృష్ణుడు పరమాత్ముడు, ప్రజలందరి దేవుడు, అందరినీ రక్షించే దేవుడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం ఈ జన్మాష్టమి సందర్భించుకొని కృష్ణుని పుట్టుక సందర్భించి మాకందరికీ ఎంతో ఆనందము. ఈ శుభ సందర్భంగా మేము ఈ కార్యక్రమం భజన కార్యక్రమాలు, సాయంత్రము ఊరేగింపు కార్యక్రమం, తర్వాత రథోత్సవము, అనేక కార్యక్రమాలు ఈ కృష్ణాష్టమి రోజున మేము ప్రతి సంవత్సరంతో మాదిరిగా ఈ సంవత్సరం కూడా జరుపుతున్నాము. కాబట్టి మేము ప్రజలకు చాలామందికి మేము ఈరోజు మధ్యాహ్నం భోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము, ఏర్పాటు చేసినాం. కాబట్టి అందరూ ప్రజలంతా రావాలని, భోజనం చేసి సుఖ సంతోషాలతో ఉండి అందరూ సుఖంగా ఉండాలని మేము ఈ కార్యక్రమం తరఫున విన్నవించుకుంటున్నాము. మల్లేష్ అప్ప, నేను వినాయక స్కూల్ కరస్పాండెంట్ మల్లేష్ యాదవ్ నా పేరు. వసుదేవం సుతం దేవం కంసచానురమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హరి ఓం. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి పెద్ద ఎత్తున కార్యక్రమం జరుపుకుంటున్నాము. రాత్రి కూడా జోల ఉంటుంది. కృష్ణుడు పుట్టిన తర్వాత భజన కార్యక్రమాలు ఉంటాయి. చాలా పెద్దగా చేసుకుంటాము. కృష్ణుని ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, ప్రజలు అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాము. జై శ్రీకృష్ణ. బసవరాజు.